సముద్రంలో మత్స్యకారుల ప్రాణరక్షణకు ట్రాన్స్పాండర్లు ఎంతో ఉపయోగపడతాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండలో కొండేపి నియోజకవర్గ పరిధిలోని మత్స్యకారులకు ట్రాన్స్పాండర్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ ట్రాన్స్పాండర్ల ద్వారా పడవ ఎక్కడ ఉందో గుర్తించటం, తుఫాన్ హెచ్చరికలు పొందటం, అత్యవసర సమయంలో SOS సందేశాలు పంపటం సాధ్యమవుతుందని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 50 ఏళ్లకే పింఛన్, సబ్సిడీపై వలలు, బోట్లు, వేట విరామ సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. ప్రమాదాలకు గురైన బోట్లకు ఆర్థిక సాయం, మత్స్యకారులకు లైఫ్ జాకెట్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మత్స్యకారులకు ఎల్లప్పుడూ అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీయేనని మంత్రి స్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడి శ్రీనివాసరావు, స్థానిక టీడీపీ నాయకులు, మత్స్యకార సంఘాల నేతలు, మత్స్యకారులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్రాన్నే నమ్ముకొని ఉన్నటువంటి ఈ మత్స్యకార సోదరుల కోసం, వారి రక్షణ కోసం, ప్రథమ ప్రాధాన్యం కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటా ఉన్నాయి. ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో మనం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తీసుకున్నట్టయితే ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీల ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే వీరి సంక్షేమం కోసం ఉన్నాయనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. సార్ పెద్ద ఆయన దామచల్ నాయన గారు ఉన్నప్పుడైతే మత్స్యకారులతో మంచి ఒకేసారి ఇల్లు ఇవ్వటం కావచ్చు, ఒకేసారి అవుట్బోర్డ్ మోటార్లో పెద్ద ఎత్తున ఇవ్వటం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో చేశాం. ఇప్పుడు 31 కేజీల బియ్యం ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఆ రోజు 4,000 రూపాయలు వేట నిషేధ సమయంలో ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు 20,000 రూపాయలు కూడా మళ్ళీ ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీల ప్రభుత్వమే ఇస్తుందనే విషయాన్ని నేను చెప్తున్నాను. ఆ రోజు కూడా వేటకి వెళ్ళిందాక సుబ్బారావు నడువ లాగలేకపోతున్నాను, వేటకి వెళ్ళి సముద్రకాలంలో వలలు లాగి వెన్నొంగిపోతుందని చెప్పి 50 ఏళ్ళకే వృద్ధాప్య పెన్షన్ కూడా ఆ రోజు మనం 19కి ముందునే మనం ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఆ రోజు వాళ్ళకి 2 ఇచ్చాం, తర్వాత వాళ్ళు 1 ఎత్తేసారు. కానీ మొన్న కూడా సైక్లోన్ హుదూద్ వచ్చినప్పుడు కూడా వేటకి వెళ్ళలేకపోతున్నాం అన్నప్పుడు కూడా మనం రైస్ ఇచ్చాం. అంతకుముందు కాల ప్రభుత్వాలు ఇన్ని కూడా రద్దు చేసినాయి. ఈరోజు మీ సంక్షేమానికి, మీ అభివృద్ధికి మన ప్రభుత్వం కట్టుబడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా కూడా మనం ముందుకు వస్తాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.